కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ప్రజలకు ఏం చేశాం, ప్రజల కోసం ఏం చేశాం అని ప్రజల వద్దకే వెళ్ళి తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తాం. అంటే సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఏమైనా మేము చేయాల్సి ఉన్నాయా, మిగిలిపోయినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏమన్నా ఉంటే చెప్పండి అని ప్రతి ఎమ్మెల్యేని ప్రజల దగ్గర పంపించేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతే తప్పితే గురివింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టుగా 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం ఉన్నా కూడా ఎక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా దోపిడీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం నాయకులు వాళ్ళు అదే రీతిలో ఉన్నారు. ఇప్పటివరకు కూడా ప్రజల వద్దకు వెళ్ళకూడదు, ప్రజల సమస్యలు తెలుసుకోకూడదు, ఎవరైతే పైరవీకారులు ఉన్నారో వాళ్ళకే పనులు చేయాలి, డబ్బులు ఇస్తేనే పనులు చేయాలి, డబ్బుల కోసమే ప్రభుత్వంలోకి వచ్చారని వైసీపీ ప్రభుత్వ నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు ఏదైతే అనుకున్నారో అది కాదు ప్రభుత్వం అంటే అని నిరూపిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం నేతలు, నాయకులు అందరూ కూడా. అందులో భాగంగానే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బూతుల పురాణం అంటే అభివృద్ధి సంక్షేమాన్ని వదిలేసి దాని మీద ప్రశ్నించడం మూలం వదిలేసేసి ఎక్కడ అభివృద్ధి చేయాలో పలానా చోట అభివృద్ధి జరగలేదు దీన్ని చేయండి అని అడగటం వదిలేసి బూతులతో ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళ పదే వైసీపీ నాయకుల పదే బూతులు తిట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, అమాయకులైనటువంటి కుర్రాలను రెచ్చగొట్టడం, పార్టీ పేరు చెప్పి ప్రజల్లో రావడం, అక్కడ అలజడి సృష్టించడం, వెళ్ళటం. అంటే ప్రభుత్వాన్ని ఇరకాట్లు పెట్టాలి, ఇటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ప్రభుత్వం మీద బురదలాలనే కార్యక్రమాన్ని తీసుకుని వాళ్ళే అభాసపడవుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఆశీర్వదించండి. ప్రజలు ఆశీర్వదించారు, 164 సీట్లు ఇచ్చారు. మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా కొట్లాట్లు బూతులు కాదు. ప్రజల కోసం పనిచేయటం అంటే ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఈ రోజున ఢిల్లీకి వెళ్తే అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఫండ్స్ కావాలో, ఎటువంటి పనులు కావాలో అన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. అంటే పనిచేసే ప్రభుత్వం కాబట్టి కేంద్ర పెద్దలు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు గుంటూరులో చూసాం, సెంట్రల్ బ్రిడ్జి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి 1 టౌన్లో ఉన్నటువంటి నంద్యాల రోడ్లో బ్రిడ్జి కానివ్వండి, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఆర్యూబీలు కానివ్వండి, అన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. మన సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారు కూడా వాటన్నిటి కోసం కృషి చేస్తూ ఉన్నారు. అట్లానే ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు కూడా ఇది పనితీరని తెలుసుకోలేక వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. అట్లానే మా నాయకుడు ఉన్నారు, ఆయన వృత్తే నటన. నటన ద్వారా సంపాదించిన దాంతోనే నేను బ్రతుకుతాను అని ఇప్పటికి కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఉన్నటువంటి సినిమాలు పూర్తి చేస్తూ ఉన్నారు. ఎటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు? సమాజానికి పనికొచ్చేటువంటి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజున గత చరిత్ర చాలామందికి తెలియదు. ఆ చరిత్రని అందరూ చూపించాలనే విధంగా, అంటే అటువంటి సినిమాలు చేయడానికి ఎవరు కూడా, ఏ హీరో కూడా ముందుకు రారు, అంత ధైర్యం చేయరు. చరిత్ర తెలిపేటువంటి సినిమాలనే నేను ఎన్నుకుంటాను, చేస్తానని ఉదాహరణకు కూడా ఒక సందేశాత్మక సినిమాలు గతంలో చూసాం. భీమలా నాయక్ కానివ్వండి, వకీల్ సాబ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచింపజేసేటువంటి సినిమాలు, ప్రజా చైతన్యం పొందే విధంగా ఉండేటువంటి సినిమాలు. వాటిని కూడా విమర్శిస్తూ ఉండే రోజా గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ రోజైనా మీరు నటించిన సినిమాలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కనీసం ఆ నిర్మాతను పలకరించారా, డిస్ట్రిబ్యూటర్ను పలకరించారా, ఎగ్జిబిటర్ను పలకరించారా, కనీసం సానుభూతి తెలియపరిచారా? లేదు తర్వాత సినిమాలో మీకు నష్టం పూర్తి చేయాలని మేము ప్రయత్నిస్తామని చెప్పారా? అటువంటి ఏమీ లేకుండా మీ డబ్బులు మీరు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. మా నాయకుడు అట్లా కాదు. నిర్మాతకి నష్టం వస్తూ ఉంటే ఆ నష్టంలో భాగం పంచుకుంటా, నేను మీకు నష్టం రానివ్వను,
మరలా అవసరం ఇంకో సినిమా చేసి పెడతాను ఊరక మీరు నష్టపోకూడదని ఆలోచించినటువంటి వ్యక్తి మా నాయకుడు. వాళ్ళకి వీళ్ళకి పోలిక, అసలు మా నాయకుడికి అవతల వాళ్ళకి పోలిక పెట్టుకోవడానికి కూడా మాకు అంత కరెక్ట్ కాదు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అధోగతి పాలు చేసి వెళ్ళిపోయారు వైసీపీ నాయకులు. ఆ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ఇప్పుడు 1 సంవత్సరం పట్టింది. మరలా కూడా ఈ రాబోయే 4 ఏళ్లలో కూడా అభివృద్ధి చేసి చూపిస్తాం. అభివృద్ధిని చూసే మరలా మమ్మల్ని ప్రజలందరూ కూడా ఎన్నుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఊరికే ప్రజలు రెచ్చగొట్టడం, నోరు పారేసుకోవడం కాదు. ఆ నోరు పారేసుకుని ఆ పిచ్చి శాసనంలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. ఈసారి రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి వస్తుంది మీకు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇప్పటికైనా ప్రజల కోసం ఏం చేస్తున్నాం మేము చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొకసారి సందేశాత్మక సినిమా చేసినట్టు మా నాయకుడిని మా అందరి తరఫున, ప్రజలందరి తరఫున దీవించాలని చెప్పి, మీ అందరూ ప్రజలందరూ దీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.